హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఈ ఎస్ఎన్టీకి సంబంధించి మనకి సిలబస్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి టాపిక్ కవర్ చేయాలంటే ఇప్పుడున్న తక్కువ టైంలో అది జరిగే పని కాదు. సో ఆల్రెడీ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంతకు ముందు ఇవ్వలేదు ఎప్పుడు కూడా. ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి సబ్జెక్టుగా మనం చెప్పవచ్చు. కాబట్టి మనం ఎంత ఎక్కువ సబ్జెక్ట్ని కొంచెం లెందీగా ఉంటుంది ప్రతి టాపిక్ మనం కవర్ చేయాలంటే. సో ఇప్పుడున్న తక్కువ టైంలో ఈ లెందీ టాపిక్ని చాప్టర్స్ ఉన్న టాపిక్ని మనం ఈజీగా ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంపార్టెంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యూపీఎస్సిలో ఉంది అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇది ఉంది. కాబట్టి సో ఆ ఎగ్జామ్స్ని మనం ఆల్రెడీ వాటిలో వచ్చిన ఎంసీక్యూస్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ఏంటి టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులు మధ్యలో గ్యాప్ అనేది రావడం జరిగింది, వీడియోస్ చేయలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇక్కడి నుంచి ప్రతిరోజు డైలీగా వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. ఏపీఎస్సి ఎగ్జామ్స్కి యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సికి సంబంధించి యూపీఎస్సి 2025కి సంబంధించి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ అనేది నేను వీడియోస్ రూపంలో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఎప్పుడు కూడా ఒక సెవెన్ టాపిక్స్గా మనం మెయిన్ టాపిక్స్గా మనం డివైడ్ చేసుకొని చదివితే ఈజీగా మనకి అయిపోతుంది. అసలు ఏంటి ఈ 7 టాపిక్స్, ఇందులో ఏం చదవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం స్టార్ట్ చేసేటప్పుడే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ. ఈ స్పేస్ టెక్నాలజీలో మనం ఫస్ట్ ఏంటేంటి కవర్ చేయాలి, ఏంటి ఇంపార్టెంట్ అంటే టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ యొక్క టైప్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొత్తం 3 టైప్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి, నావిగేషన్ శాటిలైట్స్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి మనం బ్రీఫ్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికంటే ఇవంటే ఏంటి, రీసెంట్గా ఏమైనా శాటిలైట్స్ అనేవి లాంచ్ అయ్యాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ లాంచ్ వెహికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇవన్నీ ఉంటాయి కదా. సో రీసెంట్గా ఏమైనా లాంచెస్ జరిగాయా, ఈ లాంచ్ వెహికల్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వీటి యొక్క టైప్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వెళ్ళాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పేస్ సెంటర్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్లో ఏమైనా స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ ఉంటే అది మనకి వెరీ ఇంపార్టెంట్, అది మనం కవర్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ యాక్టివిటీస్. ఇంటర్నేషనల్గా మనకి ఏమైనా స్పేస్ యాక్టివిటీస్ జరిగాయా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ స్పేస్ టెక్నాలజీలో మనం ముఖ్యంగా 6 కవర్ చేయాలి. అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్ అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ మూన్ మీదకి వెళ్ళినటువంటి మిషన్స్ ఏమైనా ఉంటే అది వెరీ ఇంపార్టెంట్. స్పేస్ సెంటర్స్, కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ యాక్టివిటీస్ విత్ వెరీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓకి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఇవి మనం తెలుసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే ఐజీఎండిపి ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగాయా, అవి రీసెంట్గా ఏమైనా లాంచ్ చేశారు. ఈ డిఆర్డిఓకి స్పేస్ టెక్నాలజీకి కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ అనేది శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది, ఈ డిఆర్డిఓ అనేది మిసైల్స్ని లాంచ్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ది ఐజీఎండిపి ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వార్షిప్స్ ఏమైనా ఉంటాయి, అవి ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మిషన్స్,
అండ్ కరెంట్ ఈవెంట్స్. కరెంట్లో ఏవైనా మిసైల్స్ అవి లాంచ్ చేస్తే వాటి కోసం కూడా మనం తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. ఎకాలజీ ఇది తక్కువగా ఉంటాయి చాప్టర్స్, కానీ ఇంపార్టెంట్. కరెంట్ ఈవెంట్స్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇవి నేర్చుకోవాలి. ఎకో సిస్టమ్ అంటే ఏంటి? ఎకాలజీ అనేది ఎకో సిస్టమ్కి సంబంధించింది కదా. ఎకో సిస్టమ్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. ఎకలాజికల్ నీచే దానికి సంబంధించి మనం తెలుసుకోవాలి. ఇది థియరటికల్గా ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ వెరీ ఇంపార్టెంట్. న్యూస్లో మనకి కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఈ హాట్స్పాట్స్ గురించి, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బర్డ్ శాంచురీస్ ఇలాంటివన్నీ న్యూస్లో ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్ యుఎన్ఎస్సి ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వెళ్ళాలి. ఇది ఎకాలజీ. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే భాగంగా మనకి ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ చాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఎక్కువగా రీసెంట్గా మనకి అదర్ ఎగ్జామ్స్ని చూసుకునేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే మనకి కాప్ మీటింగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇవి మనకి తరచుగా జరుగుతూ ఉంటాయి. సో న్యూస్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కోసం అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన కారణాలు, వాటిని ఎలా రిడ్యూస్ చేయాలి గ్లోబల్ వార్మింగ్ని, ఇవన్నీ కూడా ఏమైనా ఈవెంట్స్ జరిగాయి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ప్రోటోకాల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా ప్రతి ఈ ఇంటర్నేషనల్లో సమ్మిట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే ప్రోటోకాల్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అవి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిందే ఎన్విరాన్మెంట్ మొత్తం. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఇందులో సాలిడ్ వేస్ట్స్, లిక్విడ్ వేస్ట్స్ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ ఎలా చేయాలి, దాని మీద వచ్చిన రీసెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ తీసుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అవి అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ విత్ వేస్ట్ నుంచి ఎనర్జీ ఎలా ప్రొడక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీనికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. వాటిని గురించి కూడా తెలుసుకొని మనం ఎగ్జామ్కి వెళ్తే మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వెబ్ టెక్నాలజీ. ఇప్పుడు రీసెంట్గా వెబ్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. ఇలాంటివన్నీ మనకి డెవలప్ అవుతున్నాయి కూడా. వీటి యొక్క ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మనకి ఎంసీక్యూస్ వచ్చే ఏరియాగా మనం చెప్పవచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ కరెంట్ డేటా. మనకి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అనేది మనకి డేటా అనేది ఇస్తుంది. సో అది మనకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ దీనికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సిలబస్ మొత్తం కవర్ చేసే కంటే మనకి ఏది ఇంపార్టెంట్, ఈ 6 టాపిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇవి కవర్ చేయడానికి. ఒకసారి ఓవరాల్గా మనం చూస్తే సిలబస్ అంతా కంప్లీట్ చేసే కంటే కొంచెం స్మార్ట్గా థింక్ చేసి ఈ 7 టాపిక్స్ని మనం కవర్ చేస్తే మంచి మార్క్స్, ఒక సేఫ్ మార్క్స్ అనేవి మనకి జాబ్ సంపాదించడానికి ఉపయోగపడతాయి. ఈ 7 టాపిక్స్ ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం. మళ్ళీ స్పేస్ టెక్నాలజీ, డిఆర్డిఓ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ దాని యొక్క మిసైల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎకాలజీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ దీనికి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వెబ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం చదువుకొని వెళ్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఇది మనకి న్యూగా యాడ్ చేశారు కాబట్టి అంత డిఫికల్టీగా అనేవి ఇవ్వరనే మనం అనుకుంటాం. సో ఆల్రెడీ గ్రూప్ 1 లెవెల్లో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవి మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.